అరే సనాతన ధర్మంలో స్త్రీలను తొక్కివడేసిర్రు, స్త్రీలను బయటకు రానియలేదు, అసలు స్త్రీలకు ఏం చెప్పలేదు, వాళ్ళని ఒంటిల్లి కుందోలు లెక్కనే చూసిర్రు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా తల్లి. చాలామంది మీరు వినే ఉంటారు, విన్నారు కదా అన్న. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఏ మతం ఒక స్త్రీని చూడు ఒకసారి మూకాంబిక ఆ తల్లి మాతం చూడరి, ఆ తల్లి చేతులు ఏం కనబడుతూ ఉన్నది? ఒక చేతిలో త్రిశూలం కనబడుతున్నది, ఇంకో చేతిలో ధమరుగం కనబడుతున్నది, దానిపైన నాగుపావం బుసలు కొట్టుకుంటూ చూస్తూ ఉన్నది, ఇంకో చేతిలో వీర ఖడ్గం కనిపిస్తున్నది, మరో చేతిలో అమృత కలశం కనిపిస్తున్నది. ఎవరు ఆమె? స్త్రీ కదా. ఎందుకు పట్టుకున్నది మరి ఆయుధాలు? ఎందుకు పట్టుకున్నది ఆయుధాలు? 3 చేతులలో ఆయుధాలు పట్టుకొని ఒక్క చేతిలో మాత్రమే అమృత కలశం పట్టుకున్నది. ఉట్టిటిగా రాదు, ఏదైనా కూడా నువ్వు యుద్ధం చేసి గెలుచుకుంటూనే వస్తుంది అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళని మనం పూజిస్తున్నాం. ఆమె స్త్రీమూర్తి కాదా? ఏ మతం పూజిస్తున్నదయ్యా స్త్రీమూర్తులను? ఏ మతం పూజిస్తున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోరు. ఒంటింట్లో కాదు